హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏ ఏ వస్తువులను చేతికివ్వటం ద్వారా అప్పులు మనల్ని వెంటాడుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని వస్తువులను నేరుగా చేతికివ్వకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా నూనె, డబ్బు, సూది, కత్తెర, కత్తి వంటి వస్తువులను నేరుగా చేతికివ్వటం అపశకునంగా భావిస్తారు. ఎందుకు ఇవ్వకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నూనెను చేతికివ్వటం మంచిది కాదని చాలా ప్రాంతాలలో నమ్ముతూ ఉంటారు. కాబట్టి నువ్వుల నూనె లేదా ఇతర నూనెలను చేతికివ్వటం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనవసరపు ఖర్చులు, వివాదాలు పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. అలాగే కత్తి, కత్తెర, సూది వంటి పదునైన వస్తువులను ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి నేరుగా ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వల్ల బంధువులు లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వస్తువులను ముందుగా టేబుల్పై లేదా నేలపై ఉంచి తరువాత తీసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదాలు కూడా తగ్గుతాయి. డబ్బు విషయంలో కూడా ఇదే విధమైన నమ్మకం ఉంటుంది. సంపాదించిన డబ్బును నేరుగా చేతితో ఇవ్వటం కంటే టేబుల్పై లేదా పూజా స్థలంలో ఉంచి ఇవ్వటం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, సంపాదించిన ధనం నిలుస్తుందని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఖర్చులు నియంత్రణలో ఉండి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందంటున్నారు పెద్దలు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో లేదా శుక్రవారం రోజు డబ్బు ఇవ్వటంలో మరింత జాగ్రత్త పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ నమ్మకాలన్నిటికీ నిరూపణ లేకపోయినప్పటికీ ఆచారాలుగా కొనసాగుతున్నాయి. చాలా మంది వీటిని గౌరవంతో పాటిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం, పరస్పర గౌరవం కొనసాగాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయాలను అనుసరిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.